హాయ్ అండి, ఇదిగోండి నేనైతే మీకు ఒకటి చూపిస్తాను. డోర్ వేసేద్దాం, సౌండ్ వస్తుంది. అయితే అక్కడ ఫ్యాన్ వేసి ఉందండి, దానివల్ల సౌండ్ వస్తుంది. మీకు అందరికైతే ఇంకేంటి ఇప్పుడు గుడ్ నైట్ చెప్పాలి, కానీ ఇప్పుడే చెప్పను. ఒకటండి, మీ డిన్నర్ అయిందా అండి? మా డిన్నర్ అయితే అయిపోయిందండి. మేము ఈరోజు చపాతీ ఉన్ని ఆలు కర్రీ. ఇవ్వండి, ఇదైతే మా అబ్బాయికి ఆఫీస్లో ఇస్తే నాకు తీసుకొచ్చి ఇచ్చిండు మా అబ్బాయి. నేను దీంట్లో అయితే ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తా, చూడండి. ఇదిగోండి, ఏమంటారు, ఇయర్ ఫోన్స్ కాదు ఇవి ఇయర్ ఫోన్స్ లాగా ఏమంటారు నాకు తెలియదు. చూడండి, నేనైతే ఎక్కువ చదువుకోలేదు. ఇదిగోండి, ఇది నాకే. ఇదిగోండి, ఇయర్ ఫోన్స్ కూడా వచ్చినాయి. ఇదిగోండి, ఇది అయితే ఇది ఈ టీషర్ట్ అండి. టీషర్ట్ నేను ఇది మా అబ్బాయికి వచ్చిందండి. టీషర్ట్ మా అబ్బాయికి ఇచ్చిర్రంట, కానీ నేనే వేసుకుంటా ఈ టీషర్ట్. అంటే నాకు నచ్చింది. వైట్ టీషర్ట్స్ అంటే నాకు అంటే వైట్ ఏమైనా ఇష్టము. ఇది బాగుంది, క్లాత్ కూడా కాటన్ మంచిగా ఉంది. ఈ టీషర్ట్ అయితే నేనే ఉంచుకుంటా. ఇవ్వండి, చూడండి, టీషర్ట్ అంటే ఎట్లా అంటే అండి, ఇప్పుడు అది అయితే ఇది 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 ఈ టీషర్ట్ నేనే ఉంచుకుంటాను. ఇది కూడా నాకే ఇచ్చింది మా అబ్బాయి. ఇదిగోండి, ఒక పెన్ వచ్చిందండి, చూపిస్తాను మీకు పెన్ను. ఇదిగోండి, బాగుంది పెన్ను. ఇదిగోండి, ఒక డైరీ. ఇదిగోండి, ఇది మన దీనికన్నా ఒకదానికి పెడతారు కదా, ఇయర్ ఫోన్స్ ఛార్జింగ్ పెట్టుకునేది. నేను ఇయర్ ఫోన్స్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తా అండి. నేను ఈరోజు అయితే బాగా నిన్న మంచిర్యాల నుండి వచ్చినా అండి. ఈరోజు కూడా బయటకు వెళ్ళిన, బాగా తిరుగుడైంది. నా ఫేస్ అంతా అయితే కర్రే అయిపోయింది, గొంతు కూడా పోతుంది. ఇదైతే టీషర్ట్ ఇదిగోండి, వాటర్ బాటిల్ బాగుంది కదండి. వాటర్ బాటిల్ అయితే సూపర్ ఉంది, చూడండి, బాగుంది. నాకు నా పెద్ద కొడుకు ఒకటి ఇచ్చి, నేను ఎప్పటికీ వీడియోలలో కనబడుతుంది మీకు. నా పెద్ద కొడుకు తీసుకొచ్చి ఇచ్చింది, అది చాలా బాగుంది. అది ఇది ఇంకా నచ్చిందండి నాకు. అంటే అది బాగుంది, ఇదైతే ఇంకా బాగుంది. అంటే అదే ఎక్కువ రేటుది దీనికంటే, కానీ మంచిగా ఉంది, సూపర్గా ఉంది. వాటర్ బాటిల్ అయితే సూపర్. ఇగోండి, ఇయర్ ఫోన్స్ కూడా వచ్చినాయి. ఇవి కూడా నేనే ఉంచుకున్నాను. ఇయర్ ఫోన్స్ అంటే ఇట్లున్నాయింది. కాదు, దానికి సంబంధించినవి నాది కదా. ఇయర్ ఫోన్స్ 2 సైడ్లు ఉన్నాయి, చూడు. ఇగో ఇట్లా ఉంది. ఒకటి సెల్ పెట్టాలి, ఒకటి దానికి పెట్టాలి. ఒకటండి మీకు, ఇగో దీనికే ఛార్జింగ్ పెట్టుకునేది. ఇదైతే టీషర్ట్ వచ్చింది. దీంట్లో టీషర్ట్ నేనే వేసుకుంటా. ఇదైతే పెన్ను, ఇదైతే డైరీ. చూడండి, ఇది డైరీ. ఇది వాటర్ బాటిల్ నాకే. ఇంకోండి, మీకు ఇది చూపిస్తాను నేను. ఇవ్వండి, టీషర్ట్ అయితే లోపల పెట్టేసుకుంటా నేను. ఈరోజు ఇది వేయాలి, నాకు కొంచెం అయినా డ్రాప్స్ ఇది వేసుకున్నాను మెడిసిన్. ఇది కూడా అయిపోయింది. సాయి అది వేసుకుంటున్నా లేదని చెప్పేసి ఇది వేసుకున్నా. ఇక ఇదే ఇప్పుడు వేసినాక మళ్ళీ కొంచెం అయినాక అది వేసావు. అని మీకైతే ఇది కూడా ఇయర్ ఫోన్స్ హెడ్, ఇవి ఏమంటారు చెవులలో పెట్టుకునేటి హెడ్, అవి ఇది నుండి ఇయర్ ఫోన్సే అంటారు. ఇయర్ ఫోన్సే అనుకుంటా. అంటే నాకు కొంచెం తెలియదండి, ఏమనుకోవద్దు అంటే అన్నరా అంటే మంచిగా ఉండదని చెప్పి ఎట్లా తీస్తాడు, మా ఆయన తీస్తాడంట. చూడండి, మా ఆయన తీస్తుండు. ఇగోండి, ఓపెన్ చేసిండు మా ఆయన. మస్తు ఉన్నాయండి. నాకున్న టెన్షన్ ఇదేదో దానికి సంబంధించిందే. ఇదైతే ఇదిగోండి. అవును, ఛార్జింగ్ పెట్టుడేనా మరి? పెట్టుడే. చూడండి, ఈ ఇయర్ ఫోన్స్ చెవు పెట్టుకో, తిప్పుడే ఎటు అయితే
సూపర్గా ఉన్నాయి. అది పెట్టుకో సెల్. ఇది పెట్టుకుంటే వెరైటీగా అనిపిస్తుందండి. బాగుంది కదండి, ఇదైతే చాలా బాగుంది. నా కొడుకు ఇచ్చిండండి నాకు ఇది, మా చిన్న అబ్బాయి పంపించాడు. ఇదండి నా టీషర్ట్ బాగుంది కదా అండి. వైట్ అంటే నాకు చాలా ఇష్టము. మీరు ఏం తిన్నారండి? మీ డిన్నర్ ఏంటిదండి? మీరు నాకైతే ఎవరు కామెంట్ చేస్తలేరండి. నేను ఒకటి అట్లా మరి చెప్పచ్చో లేదో నాకు తెలియదు, ఏమనుకోవద్దు. ఆ టిల్లు అంటే నాకు చాలా ఇష్టము. అంటే నాకు ఆమె ఎవరో తెలియరు, మాకు మామూలుగానే ఆడపిల్లలు లేరు. నాకెందుకు ఆమె చూస్తే నేను ఏడ్చుకుంటా కూడా, ఆమె జోక్స్ కామెడీ అవి వస్తాయి కదా వీడియోలు, ఏడ్చుకుంటూ కూడా వీడియో చూస్తే నవ్వుతానా. నాకు ఏమన్నా బాగా టెన్షన్ అనిపించినప్పుడు నేను టిల్లు వీడియోలో చూస్తున్నా. టిల్లు అంటే అయితే నాకు చాలా ఇష్టం. అసలు టిల్లు ఎక్కడ ఉంటుంది? ఇక్కడనే హైదరాబాద్లో ఉంటుంది అనుకుంటా. ఒకసారి అయితే టిల్లుని కలవాలనుకుంటాను. టిల్లు మరి ఏమంటుందో. అంటే నాకు ఫ్రీగా ఉండలేదండి, కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఆ టిల్లు కలిసి అయితే మాట్లాడితే నేను మీకు ఇంకొకటి చూపిస్తాను అండి. నేను ఇవాళ షాపింగ్ చేసినాను, డీమార్ట్కి వెళ్ళాము. ఈ డీమార్ట్ అబద్ధాలు చెప్పద్దు అవసరం లేదు. అయితే మేము వేరే షాపింగ్ అయితే చేద్దాం అనుకుంటాను అండి. ఇవ్వండి, నేనైతే ఇది మా బకెట్ ఇరిగిపోయింది. అంటే రెండు ఉన్నాయండి బకెట్లు, కానీ అంటే బాత్రూమ్లలో వేరే ఉంటాయి, వాష్రూమ్లో అంటారు. వాష్రూమ్లో అవసరం లేదు, నాకు అట్లా అనబుద్ధి కాదు. నేను బాత్రూమ్సే అంట. ఈ ఇంట్లో ఒకటి అందులో ఒకటి ఉంది. మళ్ళీ వేరే ఇక్కడ వాష్ ఏరియాలో రెండు ఉంటాయి బకెట్లు, ఒకటి పాడైపోయింది. అందుకోసం అని చెప్పి మేము ఇంకొకటి తీసుకొచ్చినాము. ఇవ్వండి చూడండి, ఒక టాప్ కొనుకొచ్చుకున్నా. నాకు కాటన్ అయితే మస్తు ఇష్టం అండి. ఇది ఒకటి చూసింది కదా, నేను నిల్చొని చూపిస్తానండి. నేను ఎట్లా అంటే కొద్దిగా నాకు నీట్నెస్ ఎక్కువ అండి. నాకు ఏదన్నా ఉంటే ఉతుక్కొని వేసుకోబుద్ది. అంటే పెళ్లి రోజు అలాంటి వ్రతాల మీదకి వేసుకుంటా, ఎట్లనో అట్లా. అంటే అది వేరండి, అవి చీరలు అవి ఎవరేం కట్టుకోరు కదా, అట్లా అనిపిస్తుంది. ఇక అవైతే ఉతకను. ఇదిగోండి, ఇది ఒకటండి కలరు చూసిండ్రు కదా. ఇది ఒకటి 3 ఫ్యాన్లు తెచ్చుకున్నా అండి. వైట్ చూసిండ్రు కదా, ఇది వైట్. ఇవన్నీ తీసేయాలి ఉతికేటప్పుడు. ఇదిగోండి టీషర్ట్స్ ఎలా ఉన్నాయండి? బాగున్నాయండి. ఈ కలరు అంటే నేను వేరే కలర్లు వేస్తున్నా. ఈ కలర్ ఎప్పుడు వేయలేదని తీసుకొచ్చుకున్నా. కానీ అక్కడ ఏమవుతుందంటే అండి, నేను అప్పుడు మా ఆయనతో కూడా చెప్పిన, ఇది అయితే కొద్దిగా షార్ట్ ఉన్నదండి. కానీ నేనైతే కొంచెం వెయిట్ అయితే తగ్గాలి, కొంచెం వెయిట్ పెరిగినా దానివల్ల కూడా కొద్దిగా అన్ని టైట్ అనిపిస్తున్నాయి. అక్కడ నాకు కలర్ బాగా నచ్చింది, వాపస్ ఇద్దాం అనుకున్నా. కానీ లేదులే, నేను ఎట్లా ఈ మధ్యలో కొంచెం వెయిట్ తగ్గాలి. ఇది ఓకే, ఇవి ఓకే కాదు, ఇవి ఇంకా పెద్దగా ఉన్నాయి. ఇవి అయినా పర్లేదు, నేను కొంచెం పెద్దగా వేసుకొని చూద్దాం అనుకుంటున్నా. నా టీషర్ట్ ఎలా ఉందండి? బాగుందా అండి? నేను ఉతికంది అయితే వేసుకోనండి, రేపు ఉతకాలి. ఇది ఒక టాప్ తెచ్చుకున్నాండి, 2 టాప్స్ 3 టీషర్ట్స్. ఇది కూడా బాగుందండి వేసుకుంటే. ఇది అంటే ఇక లైట్ కలర్, ఇది బాగుంది. ఇదిగోండి, నేను టీషర్ట్స్ 3 తెచ్చుకున్నా అండి. 3 టీషర్ట్స్ నాకు నేను చెప్తాను కదండి, ఇది ఎట్లా ఉంది, బాగుందా అండి? నా టీషర్ట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. ఇదిగోండి చూడండి, 3 టీషర్ట్స్ తెచ్చుకున్నా, 2 టాప్స్ 3 ఫ్యాంట్లు, అంతే కదా తీసుకొచ్చుకున్నాను. ఇది బాగుందండి, ఇది కూడా చాలా బాగుంది. అది ఒక్కటైతే కొద్దిగా షార్ట్ ఉందండి, ఇవన్నీ మంచిగానే ఉన్నాయి, కొద్దిగా షార్ట్ ఉంది. కానీ నేనైతే నిజం అండి, ప్రామిస్గా చెప్తున్నా, నేనైతే అట్లా పొట్టి వేసుకోవాలని అయితే వేసుకుంటలేను. అది అట్లా అయిపోతుంది నాకు. అది అక్కడ ఏదో కలర్ నచ్చి ఏదో నచ్చేసరికి అట్లా తీసుకొచ్చుకుంటున్నా. ఇవ్వండి, ఇవన్నీ అయితే ఉతకాలండి. ఉతికిన తర్వాత వేసుకుంటా నేను. ఇవి అక్కడ పక్కన పెట్టేస్తా. అయితే ఇందాక వేసుకొని చూసిన అండి, వేసుకొని చూసి ఇక్కడే పెట్టేసిన. ఇక్కడ పెడితే పెట్టు. ఇగో చూడండి, ఇవి బాస్మతి రైస్ అండి. ఇవి ఇవ్వండి, మిల్ మేకర్ తీసుకొచ్చిన. మిల్ మేకర్ ఇవి పేలాల మొక్కలు, అంటే పక్కన అంటారు కదా, అవి ఎప్పుడైనా వేసుకోవచ్చు అని చెప్పి మీకు ఈరోజు డీమార్ట్కి వెళ్ళామండి. ఇది ఎండుమిర్చి అండి. ఇవి 2 మ్యాగీ తీసుకొచ్చుకున్నాం. మ్యాగీ ఎక్కువ తినదంట. చూడండి, టమాటా పచ్చడి. ఇదిగోండి, ఇది ఏమో మిక్చరు. మేము అక్కడ ఉన్నట్టు మంచిరాలు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాం, మళ్ళీ ఇటు తీసుకొచ్చినాము. ఇదిగోండి మిక్చరు. కానీ కొంచెం బోర్ అయిందండి, అప్పట్లో తిండి ఇష్టం కానీ పెద్ద తినబుద్ధి అయితే లేదు. కానీ నాకు లోబీపీ అవుతుందండి, కళ్ళు తిరుగుతాయి. ఏదన్నా చాక్లెటో ఇట్లా మిక్చర్ ప్యాకెటో బిస్కెటో ఏదో ఒకటి ఉంచుకుంటా, ఉంచుకొని
కొంచెం అవి తిని వాటర్ తాగాలంటే మంచిగా అనిపిస్తుంది. నేనైతే కొన్ని వాటర్ తాగడానికి ఎక్కువైపోయింది. డిన్నర్ అయితే అయిపోయిందండి, అన్నీ అయిపోయినాయి. కాబట్టి నేను పాలు పెట్టేసిన ఫ్రిడ్జ్లో పెట్టాలి, చాలా పడితే పెట్టుడే ఇంకా. అదండి, ఇంకో ఎవరు గుర్తు చేసుకుంటారు మరి. అయితే అదండి, నేనైతే ఇగో ఇది మీకు చూపించినాను కదండి, ఇది మా అబ్బాయి ఇచ్చిండు. అవి నాకు డోరేసి ఇచ్చిండు. ఇది నేను బట్టలు చూపించిన కదా, అది నేనైతే మీకు ప్రతి విషయం చెప్తున్నా అండి. ఎప్పుడైనా మీరైతే నాకు ఏది చెప్తలేరు, ఏది సపోర్ట్ చేస్తలేరు. నాకైతే ప్లీజ్ అండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నేను చెప్పినా కదండి, టిల్లు వీడియోలు అయితే చాలా బాగుంటున్నాయి. టిల్లు అంటే నాకు ఇష్టం. నేను టిల్లునైతే ఒకసారి కలుస్తా. చూడండి, ఒకసారి నేను టిల్లు చూపిస్తా. నాకు ఒకటి వచ్చిన బాధ ఏంటంటే అండి, ఎడిటింగ్ రాదండి. ఎడిటింగ్ రాకపోయేసరికి చాలా ప్రాబ్లం అవుతుంది. చూడండి, నాకు ఎన్ని తెలుసా అండి, ఇదిగోండి ఈ వీడియోకు ఇంత మంచి పాట పెట్టి వీడియో పెడితే ఎంత తెలుసా అండి, ఒక లైక్ 15 వ్యూస్ అండి. అంటే ఇందాకనైతే 8 ఉండే, ఇప్పుడు 15కి వచ్చింది. 1 అవర్ అయిపోయిందండి నేను పెట్టి. అంటే ఇగో నా వీడియోలకి ఇట్లా ఇగో ఇది ఒకటి చూడండి. ఇగో టిల్లుది ఈరోజు టిల్లుది ఒకటి కూడా పెట్టలేదు. టిల్లు పెట్టాలి ఇప్పుడు ఒకటి. ఇగోండి, ఇది నిన్న పెట్టినట్టున్నా, నిన్న 1 డే అవుతుంది. ఇగో 3 షేర్, 5 సబ్స్క్రైబర్లు, 43 లైక్లు అండి, 7,866 వ్యూస్ అండి. నాకు అంటే టిల్లు నాకు చాలా ఇష్టము. అంటే టిల్లుతో నేను కూడా మీరు ఇష్టపడుతున్నారు నాకు అర్థమవుతుంది. నాకు టిల్లు అంటే చాలా ఇష్టం అండి. నేనైతే టిల్లును ఒకసారి కలుస్తాను. మీరందరూ అయితే నాకు సపోర్ట్ చేయండి. నాకు నా సబ్స్క్రైబర్లు అయితే నాకు అసలు ఏం పెరుగుతలేవండి. కొంచెం మీరు అందరైతే నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఎప్పుడు మీరు ఆదరిస్తూ ఉండాలి. ఎవరు వేరేటోళ్ళ డైలాగులు నేను చెప్తే మంచిగా ఉండదు. ఆదరించడానికి అమ్మో ఎవరి పేర్లు చెప్పద్దు, ఎవరి పేర్లు పెట్టొద్దంటే నాకు తెలియదండి. సరే, నన్నైతే సపోర్ట్ చేయండి. ఎవరో వాళ్ళకి నచ్చిన వాళ్ళు వాళ్ళకి చెప్తారు. అయ్యో, నేను మీకు చెప్పడం మర్చిపోయానండి. నేను గాజులు మంచిర్యాలలో ఒక షాప్ ఉంటుందండి, కాంగనాలు, ఎప్పుడైనా అక్కడే కొనుక్కుంటా. నేను ఆ మధ్యలో ఆ రోజు 10 డజన్లు నేను కొనుక్కున్నా కదా, నేను అయితే కొనుక్కున్నా అండి. కొనుక్కుంటే ఇవి వేసుకొచ్చుకున్నా. మన మంచిర్యాల నుంచి వచ్చేటప్పుడు వేసుకొని వచ్చిన. ఇవి అది వరకు వేసుకునే, అసలు నేను తీస్తా అనుకుంటాను, లోపల పెట్టేస్తా. నా గాజులు ఎట్లా ఉన్నాయండి, బాగున్నాయండి. అంటే ఈ 6 కంటే ఒక డజన్నర వేసుకోవాలి. చేతికి సూపర్ ఉంటుందండి ఒక్కొక్క చేతికి. మళ్ళీ ఈసారి వేసుకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు బాగున్నాయండి. నా గాజులు అయితే ఎట్లా ఉన్నాయండి. మీరు ఏం తిన్నారండి? మీకు అందరికైతే గుడ్ నైట్. నేనైతే మీకు ఏది నాకు కుదిరినవి అయితే అన్ని ప్రతిదీ చెప్తున్నా అండి. మీరు అందరైతే నాకు సపోర్ట్ చేయండి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్గా నాకు సపోర్ట్ చేయండి. మేమైతే మా డిన్నర్ అయిపోయింది. మేము చపాతీ ఆలు కర్రీతో తిన్నాం. మీరు ఏం తిన్నారో నాకు కామెంట్ చేయండి. మీకు అందరికైతే బాయ్ అండి, గుడ్ నైట్, బాయ్.